హలో అండి. ఈరోజు మనము డబుల్ మార్కర్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాం. నార్మల్‌గా పేషెంట్స్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది జన్యుపరంగా పరీక్ష అనేది కంపల్సరీ అవసరమా అనేది. సో, ఫస్ట్ మనం థర్డ్ మంత్‌లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 11-14 వీక్స్ గ్యాప్‌లో ఎన్‌టీ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాం. అది ఆల్మోస్ట్ ఎర్లీ టీఫా లాగా అన్నట్టుగా. అంటే బేబీ ఎలా తయారవుతుంది? ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనకి ఆ స్కాన్ ద్వారా తెలుస్తది. అంటే మనకి స్కానింగ్‌లో బేబీ బయట నుంచి ఎలా ఉంది? లోపల ఉమ్మనీరు కానీ, ఆకారం గానీ ఎలా ఉంది అనేది మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది కదా. లోపల జన్యుపరంగా ఎలా ఉంది అనేది మనం డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. అది కంపల్సరీ స్కానింగ్ అయిన తర్వాత చేసుకుంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా జన్యు లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది. ఇన్ కేస్ డబుల్ మార్కర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది లేదా అది పాజిటివ్ అని ఏమన్నా వచ్చింది అని అనుకోండి, మనం ఎన్ఐపిటి అనే టెస్ట్ ఇంకొక టెస్ట్ ఉంటుంది కన్ఫర్మ్గా. ఇది కాకపోతే ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా మనం నెక్స్ట్ దాన్ని చేసుకొని ఎన్ఐపిటి అనే టెస్ట్ చేసుకొని అది లోపాలు అనేది గ్యారంటీగా ఉన్నాయా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరైనా పేషెంట్ డబుల్ మార్కర్ టైంలో స్కానింగ్ ఏం చేసుకోకుండా మిస్ అయిపోయారు అని అనుకుందాం. సో నెక్స్ట్ స్కానింగ్ ఎప్పుడు అని అంటే టీఫా స్కానింగ్. అది మనం 18-20 వీక్స్ టైంలో చేస్తాం కదా. అప్పుడు టీఫా స్కానింగ్ చేసుకొని ఆ టీఫా స్కాన్ తర్వాత క్వాడ్రుపుల్ మార్కర్ అనేది కూడా చేసుకోవచ్చు. దానివల్ల కూడా మనకి జన్యు లోపాలు అనేవి ఏమైనా ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఇన్ కేస్ ఏదైనా జెనెటికల్ ఇష్యూస్ పాజిటివ్ వచ్చాయి అని అనుకోండి, మనకు 100%గా లోపాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అని అంటారు. అంటే యామ్నియోసెంటసిస్ లేదా కోరియానిక్ విల్లస్ శాంపులింగ్ అనేవి 2 టెస్ట్లు అనేవి ఉంటాయండి. యామ్నియోసెంటసిస్ అంటే ఏంటంటే బేబీ లోపల ఉన్న మనం ఉమ్ము నీరు ఉంటుంది కదా, అంటే గర్భంలో ఉన్న ఉమ్ము నీరుని తీసుకొని మనం దాన్ని పరీక్షకు పంపిస్తాము. లేదా ప్లసెంటల్ బిట్ చిన్న బిట్ లాగా తీసుకొని దాన్ని కూడా మనము పరీక్షకు పంపిస్తాం. వీటి వల్ల ఏంటి అని అంటే మనకి 99% కన్ఫర్మేటరీ లాగా ఏమైనా జన్యు లోపాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా అందులో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.